అందరికీ నమస్కారం. ఈ శరీరం పేరు గోమాత సురేష్. ఇస్తా లైఫ్ నుంచి మీ అందరికీ ఒక మంచి విషయాలు తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు పొటెన్సీ అంటే నరాల బలహీనత. సో చాలా వరకు ఇది ఒక పెద్ద మాట చెప్పేస్తారు. అదేం పెద్ద విషయం కాదు. నరాల బలహీనత ఎందుకు వస్తుందంటే వాత రోగం. శరీరంలో వాతం కానీ పెరిగిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుద్ది, ఈ నరాల్లో ఆ రక్త ప్రసరణ వెళ్ళేది చాలా స్లోగా జరుగుతూ ఉంటుంది. సో దీనికి మాల్ న్యూట్రిషన్ అనేది చెప్పుకోవచ్చు. అంటే మనం తినాల్సిన పద్ధతిగా మనం తినట్లే, మన బాడీకి ఏదైతే అవసరం ఉంటుందో అది తీసుకోవట్లే. ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కార్బోస్ ఇచ్చేస్తున్నాం, అది అరగక ఇంకొన్ని మెడిసిన్స్ మన బాడీకి అందించడం జరుగుతుంది. సో అలా కాకుండా సింపుల్గా నేను చెప్పేది విషయం చూడండి. ఎవరికైతే నరాల బలహీనత ఉంది అన్నప్పుడు సో డ్రై ఫ్రూట్స్ చాలా మంచిగా పనిచేస్తాయి. వీలైనంత వరకు డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వాళ్ళు ఒక 1/2 కేజీ తేనెలో చిన్నగా ముక్కలు కట్ చేసుకుంటారు కదా, డ్రై ఫ్రూట్ చూర చూర ఉంటాయి. అంటే అది పూర్తిగా పలుకుగా ఉండదు, అదేవిధంగా పౌడర్గా ఉండదు, అంటే నూకల్లాగా ఉంటుంది. అట్లా బాదం కానీ జీడిపప్పు కానీ, సో ఇంకొంచెం చెప్పుకోవాలంటే నట్స్ ఉంటాయి. నట్స్ ఏముంటుంది, సాఫ్లవర్ సీడ్స్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, గుమ్మడి విత్తనాలు ఉంటాయి కదా, ఇవన్నీ మీరు చిన్న చిన్న ముక్కల్లా చేసుకొని గ్రైండర్లో ఒకసారి అంటే చాలు, దాన్ని ఆ తేనెలో వేసుకోండి. తేనెలో వేసుకొని తినేటప్పుడు బాగా ఒక 2-3 స్పూన్లు బాగా తినచ్చు. దాన్ని లడ్డూలా చేసుకోవచ్చు. అసలు డ్రై ఫ్రూట్స్ అన్నింటి పౌడర్ చేసుకొని ఖర్జూరం ఇంత కలిపి ఒక మంచి యాలకుల పడ్డు, లేకపోతే ఇంకా చెప్పుకోవాలంటే డ్రైగా ఉండేది కుంకుమ పువ్వు, ఇట్లాంటివన్నీ కలుపుకొని దాన్ని చిన్నపాటి కర్పూరం, తినే కర్పూరం వేసుకొని లడ్డూలు చేసుకొని, నరాల బలహీనత తక్కువ బాగా వీక్గా ఉన్న రోజుకు 2 తినండి, అంత బాగున్న రోజుకు 1 తినండి. సో ఇది అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఒక మామూలు ఫ్రూట్లో ఫిగ్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంజీర్ పళ్ళు అంటారు కదా, సో ఫిగ్లో ఏంటంటే ఒక 60% నీరు ఉంటుంది. దాన్ని కొన్ని రోజుల పాటు ఎండబెట్టి అందులో వాటర్ అంతా తీసేస్తారు, షుగర్ అంతా పోతుంది. సో న్యూట్రిషన్ మాత్రం అలాగే ఉంటుంది. అందుకు న్యూట్రిషన్ ఎక్కువ కావాలి అనుకుంటే డ్రై ఈజ్ వెరీ గుడ్. సో దాన్ని మీరు చాలామంది డ్రైయర్స్లో ఎండలో అన్నీ ఆరబెడతా ఉంటారు. ఎండలో కాకుండా న్యూట్రిషన్ పోకుండా ఉండే కొన్ని డ్రైయర్స్ ఉంటాయి, అందులో వేసిన డ్రై కిస్మిస్ కానీ, ఖర్జూరాలు కానీ, లేకపోతే ఇందాక నేను చెప్పిన ఫిగ్స్, రైట్, ఇలాంటివన్నీ మీరు అంజీర్ పళ్ళు ఎప్పుడైతే వేసుకున్నారో చాలా మంచిగా ఉంటాయి. సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే నెక్స్ట్ మనం చేయాల్సిన పని అంతా మన బలహీనత మీద ఆధారపడి ఉంటుంది. సో ఎప్పుడైతే బలహీనత చాలా ఉంది అంటే అది మెంటల్ బలహీనత అయిపోతుంది. అలబ్ధ భూమికత్వ అనవస్థికత అంటారు యోగాలో. అంటే నేను వాడు చేయగలడు కానీ చేయలేని చెప్తాడు. బాగా 70-80 కేజీలు 100 కేజీలు ఉంటారు, అరే అది లేపారంటే నా వల్ల కాదంటారు. ఇది నరాల బలహీనతే, మెంటల్ బలహీనత అయిపోయింది. కొందరు సన్నగా ఉంటాడు కానీ కొట్టంటే కొడేస్తాను, వచ్చేస్తాను, ఇచ్చేస్తాను, ఎగురుతూ ఉంటాడు. ఇది కూడా ప్రాబ్లమే. సో సౌస్థ మీ బోన్స్కి, మీ వయసుకి, మీ శరీరానికి, మీ డిఎన్ఏకి ఎలా ఉండాలో అలాగే ఉండాలి. సో ఒక భీముడు ఉన్నాడు, సాఫ్ట్వేర్ కంపెనీలో కూర్చుంటే ఎలా ఉంటుంది, బాగోదు. సో లేకపోతే ఒక అర్జునుడు ఉన్నాడు, మంచిగా వస్తాదులాగా ఉంటే ఎలా ఉంటుంది, అంటే నాకు తెలియదు కానీ జస్ట్ భీముడి గురించి చెప్తా ఉన్నా. సో భీముడు ఉండేవాడు సాఫ్ట్వేర్గా ఉండకూడదు. భీముడికి వెళ్తే మంచి వంటలు చేయాలి, మంచి ఏనుగుల దగ్గర మంచి కుస్తీలు పడుతూ ఉండాలి, మంచి అలా ఉంటుంది భీముడు. సో మన శరీరం కూడా అలాగే తయారవ్వాలి మనం చేసే పని బట్టి. తిన్న నరాల బలహీనత అంటారు. ఆవు పాలు తీసుకోండి. ఆవు పాలు కొంచెం గోరువెచ్చగా 2-3 పొంగులు వచ్చినంత వరకు ఉంచి, గోరువెచ్చగా అయిన తర్వాత మంచిగా నెయ్యి, కేసరి వేసుకొని, అందులో ఏం పంచదార కలపద్దు, హాయిగా ఒక 1/2 లీటర్ పాలు తాగుతుండండి, నరాల బలహీనత తగ్గుతూ ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలంటే డ్రై ఫ్రూట్స్ నట్ పౌడర్ ఉంటుంది. సో డ్రై ఫ్రూట్స్ కానీ నట్ కానీ ఏదైనా పౌడర్ ఉంటే రాత్రి వేసుకొని అది హాయిగా మెల్లమెల్లగా దాన్ని ఆస్వాదిస్తూ తాగండి, మంచిగా ఉంటుంది. మంచి నిద్రపోవాలి. సో బాగా పప్పులు అంటే ప్రోటీన్ రిలేటెడ్ బాగా తీసుకొని, ముద్దపప్పు ఉంది అందులో కొంచెం మీకు నచ్చితే నెయ్యి కానీ వేసుకొని, అలాగే ముద్దపప్పు చప్పటి ముద్దపప్పు ఉంటాయి కదా, అది మీరు తీసుకున్నారనుకో అది కూడా బాగా తగ్గుతుంది. అంటే దానివల్ల కూడా న్యూట్రిషన్ వాల్యూస్ పెరుగుతాయి, ఆటోమేటిక్గా నరాల బలహీనత తగ్గుతుంది. స్వచ్ఛమైన నీరు, అంటే ఎంత కమ్మనే నీరు ఎప్పుడైతే ఉందో నీరు తాగుతుందండి, ఇంకా ఈ నరాల బలహీనత అంతా తగ్గుతూ ఉంటుంది. సో నరాల బలహీనత వల్ల సెక్సువల్ సామర్థ్యం, శృంగారం ఇలాంటివన్నీ తగ్గిపోతూ ఉంటాయి. ఇంకా పని చేయలేం, మెంటల్ బలహీనత వచ్చేస్తూ ఉంటుంది. నలుగురిలో మనం పని చేయాలంటే మన శక్తి వెనక్కి లాక్కుంటాం. దానికి యోగా మార్గంలో మీకు చాలా మార్గాలు ఉన్నాయి. అది పంచకర్మలు కావచ్చు, షట్క్రియలు కావచ్చు, అంటే శరీరంలో ఉన్న ఎక్కువ రుగ్మతలు, ఎక్కువ రోజులుగా ఉండిపోయిన వేస్ట్ని బయటకు తీయాలి. సో వేస్ట్ ఎప్పుడైతే బయటికి బాగా వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా శరీరం బలంగా తయారవుతుంది. సో ఎన్నో మార్గాలు ఉన్నాయండి. ఇస్తా లైఫ్లో నుంచి మీ అందరికీ ఆ సలహాలు కావాలన్నా, లేకపోతే ఏమైనా సూచనలు కావాలి, న్యూట్రిషన్ కావాలి, ఎట్లాంటి తినాలి అనుకున్నా మమ్మల్ని సంప్రదించండి. సో మా ఫోన్ నెంబర్ 6309527272. సో కేపీహెచ్పిలో
కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ హైదరాబాద్లో ఉంది. సో ఇలాంటివన్నీ సంప్రదించుకోండి, ఆరోగ్యంగా ఉండండి. నరాల బలహీనత అని చెప్పుకుంటూ ఉండకూడదు. సో నమస్కారం.